ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. విలియమ్స్ గారు ట్రస్ట్ మొత్తం సంజయ్ పేరు మీదే రాశారు. అంతేకాదు తన వాటాకొచ్చే ఆస్తి మొత్తం సంజయ్కే చెందుతుందని, ట్రస్ట్ ఆఫీస్ ఇక్కడే ఉండాలని, తన ఆస్తికి ట్రస్ట్కి సంజయ్ తప్ప వేరే వారసులెవరూ లేరని వీలునామాలో స్పష్టంగా రాశారు. ఆ వీలునామా ముసలాడు రాశాడా, మీరు రాశారా? ఆయనే రాసి సంతకాలు చేసిన డాక్యుమెంట్స్ ఇవిగో నా దగ్గరే ఉన్నాయి. ఇవి చూస్తే గాని నమ్మను. మీకు చూపించాల్సిన అవసరం మాకు లేదు. అనుమానం ఉంటే కోర్టుకి ఎక్కండి, అక్కడే తెలుసుకుందాం. సంధ్య, ఈ రోజు నుంచి ఈ ట్రస్ట్ నీది, ఈ ఆఫీస్ నీది. విలియమ్స్ గారి ఏకైక వారసురాలివి నువ్వు. వెళ్ళి ఆయన సీట్లో కూర్చోమ్మా. That's good. Wish you all success. హలో, లాయర్ గారేనా? నేను మిస్సెస్ రోజీని మాట్లాడుతున్నాను. అవును, అవన్నీ తిరిగ్గా మాట్లాడొచ్చు కానీ ముందు నేను చెప్పేది వినండి. ఆ ముసలాడు తన ఆస్తి మొత్తం సంధ్యకే చెందుతుందని, ట్రస్ట్ కూడా వారసురాలు సంధ్యేనని, వేరే ఎవరికి ఏ సంబంధం లేదని వీళ్ళమ్మ రాసి మరీ చచ్చాడట. ఆ లాయర్ వచ్చి చెప్పాడు. దాంతో ఆ సంధ్య మరింత రెచ్చిపోతోంది. ఇప్పుడు నన్నేం చేయమంటారు? ఏంటి, కోర్టుకెక్కినా లాభం లేదా? అన్నీ ఆలోచించే చెప్తున్నారా? మిమ్మల్ని లాయర్గా పెట్టుకున్నందువల్ల నాకు ఫోన్ బిల్లు పెరుగుతుందే తప్ప పనికొచ్చే సలహా ఒక్కటి కూడా మీ దగ్గర నుంచి రాలేదు. ఇప్పటికైనా నల్లకోటు తీసేసి వేరే ఉద్యోగం చూసుకోండి. చిచే, నువ్వెంతో శ్రమపడి రోజీని జైలించి విడిపిస్తే ఆ కృతజ్ఞత కూడా లేకుండా మాట్లాడిందనమాట. రోజీ అలా మాట్లాడకపోతే మనం ఆశ్చర్యపడాలి. తన సంగతి తెలిసిందేగా. అదే మనం చేసిన పొరపాటు. రోజీ సంగతి మనకి తెలుసు కదా అని ఎక్కడికక్కడ అడ్జస్ట్ అయిపోతూ పరిస్థితి ఇంతవరకు తెచ్చుకున్నామని అనిపిస్తూ ఉంటుంది నాకు. జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ మళ్ళీ బాధపడ్డావు ఎందుకు? వదిలేయండి. మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉంది. నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను, తిరగగలుగుతున్నాను. అందుకే ఓ కొత్త బాధ్యత మీద వేసుకున్నాను. కొత్త బాధ్యత? అవును లక్ష్మి. అమెరికాలో నేను పనిచేసిన కంపెనీ వాళ్ళు ఇక్కడ బ్రాంచ్ పెడుతున్నారు. దానికి ఇన్ఛార్జ్గా ఉండడానికి నేను ఒప్పుకున్నాను. ఇన్ఛార్జ్ అంటే టోటల్ రెస్పాన్సిబిలిటీ మీకే ఉంటుంది. అంత స్ట్రెయిన్ తట్టుకోవాలి కదా. పర్వాలేదు లక్ష్మి, కావాల్సిన స్టాఫ్ని రిక్రూట్ చేసుకుంటాను. వర్క్స్ అన్నీ వాళ్లే చూసుకుంటారు. ఓవరాల్ సూపర్విజన్ నాది, అంతే. అది ఓ రకంగా మంచిదేలేండి. మైండ్కి కాస్త డీవియేషన్ ఉంటుంది. 4 రోజులు ఆఫీస్కి వెళ్ళకపోతే నాకే ఏదోలా అనిపిస్తుంది. ఆ మొనాట్ని బ్రేక్ చేయడం కోసమే ఒప్పుకున్నాను. మీ అందరూ చూపించిన అభిమానం వల్లే మళ్ళీ మనిషిని కాగలిగాను. అవును, సంజయ్ది ఈ మధ్య అసలు కనపడ్డం లేదు. తన బిజినెస్ వ్యవహారాలతో అది బిజీ. ఇప్పుడు కొత్తగా ట్రస్ట్ బాధ్యతలు కూడా వచ్చాయి. అస్సలు తీరిగుండడం లేదు. ట్రస్ట్ బాధ్యతలేమిటి? మీకివేవీ చెప్పలేదు కదూ. విలియమ్స్ గారు చనిపోయే ముందు ఎలిజబెత్ మెమోరియల్ ట్రస్ట్ అనే సేవా సంస్థ ఒకటి ప్రారంభించారు. పేదవాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం, అనాథ పిల్లలకి హాస్టల్,
గూడెం ప్రజలకి హాస్పిటల్ కట్టించడం, ఈ పనులన్నీ ఈ ట్రస్ట్ ద్వారా చేద్దామని అందుకు తగిన ఏర్పాట్లన్నీ చేశారు. కానీ అవేవీ పూర్తి కాకుండానే ఆయన అనుకుని పరిస్థితుల్లో చనిపోయారు. ఆయన గురించి విన్నాను. అంత మంచి మనిషి దారుణమైన పరిస్థితుల్లో చనిపోవడం దురదృష్టం. మంచివాడనే పరీక్షిస్తాడనుకుంటా నా భగవంతుడు. ఇప్పుడు ఆ ట్రస్ట్ కార్యక్రమాలు సంధ్య చూస్తుందా? అవును, విలియమ్స్ గారు తన తదనంతరం సంజయ్ ఈ ట్రస్ట్కి వారసురాలని వీరునామాలో కూడా రాశారు. దాంతో మరింత బాధ్యత పెరిగింది. విలియమ్స్ గారు లేకపోవడంతో తనే అన్నీ చూసుకోవాల్సి వస్తుంది. ఎంత శ్రమ అయినా విలియమ్స్ గారు తన మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాలనే ప్రయత్నంలోనే ఉంది. చాలా మంచి నిర్ణయం తీసుకుంది. ట్రస్ట్కి సంబంధించి నేనేదైనా సహాయం చేయగలననుకుంటే చెప్పమను, చేస్తాను. ఒక్కసారి పెద్ద బాధ్యత మీద వేసుకుంది. విలియమ్స్ గారితో కలిసి పనిచేయడమే తప్ప అందులో పెద్దగా అనుభవం లేదు దానికి. ఒకసారి మీ దగ్గరికి పంపిస్తాను. ఏవైనా సలహాలిచ్చి గైడ్ చేయండి. తప్పకుండా. వస్తాను లక్ష్మి. డైరెక్ట్ గా అమెరికా నుంచే వస్తున్నారా? నో, అమెరికా టు సింగపూర్, సింగపూర్ టు హాంకాంగ్, హాంకాంగ్ టు ఇండియా. ప్రస్తుతం నేను బిజినెస్ టూర్లోనే ఉన్నాను. ఐసీ. ఫ్లైట్ జర్నీలో బాగా అలసిపోయారనుకుంటాను. కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి. నో ప్రాబ్లం, నాకు ఇది అలవాటే. 365 డేస్లో 360 డేస్ నేను ఫ్లైట్లోనే ఉంటాను. వన్ మోర్ థింగ్ మిస్సెస్ రోజీ, నో, నేను పుట్టడమే ఫ్లైట్లో పుట్టాను. రియల్లీ? ఎస్. ఎనీహౌ, మీతో తీరిగ్గా మాట్లాడే టైం కూడా నాకు లేదు. మీరు చాలాసార్లు రిక్వెస్ట్ చేశారు కదా అని వచ్చాను. థ్యాంక్ యూ. మీకు ట్రబుల్ ఇస్తున్నందుకు సారీ. ఇట్స్ ఆల్ రైట్. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. మీ వినోద్ అతని భార్య లీగల్గా విడిపోయినట్టేనా? ఆ ప్రాబ్లం ఏం లేదు. మీరు చెప్పగానే కోర్టులో కేసు వేసి విడాకులు ఇప్పించేశాను. దెన్ ఓకే. మీ వినోద్ ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడా? ప్రేమాదోమ ఏమీ లేవు. అదో బజారు మనిషి. డబ్బున్న కుర్రాళ్ళని చూసి ట్రాప్ చేస్తుంది. ఆస్తి రాయించేసుకుని వదిలేసి వేరే వాళ్ళతో వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి సంగతి మనకు అనవసరం. మీ మనవడి సంగతి చెప్పండి. బజారు మనిషిని తెలిసి కూడా ఆ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నాడు? మావాడు చేసుకోలేదు. ఆ అమ్మాయి ట్రాప్ చేసింది. దాని మనుషులు బెదిరించి పెళ్లి చేశారు. ఐసీ. అంటే ఇందులో మీ వాడు తప్పేం లేదంటారు? ఎంత మాత్రం లేదు. చెప్తే పొగిడినట్టుంటుంది కానీ వాడు చాలా మంచివాడు. వాడిని చాలా డిసిప్లిన్ గా పెంచాను. ఇప్పటికి కూడా వాడికి నేను ఎంత చెప్తే అంత. నన్ను కాదని ఏ పని చేయడు. దెన్ నో ప్రాబ్లం. క్యాజువల్గా అడిగానంతే. డోంట్ థింక్ అదర్వైజ్. పర్వాలేదు. మరో విషయం ఏమిటంటే వాడిని అల్లుడుగా చేసుకోవడానికి చాలా మంది వచ్చారు. కానీ ఈసారి ఎలాంటి పొరపాటు జరగకూడదని వాళ్ళందరినీ కాదని మీ సంబంధం కోసం వెయిట్ చేశాను. ఓకే, మీరంత ఇంట్రెస్ట్ చూపెట్టారు కాబట్టే నేను ఒప్పుకున్నాను. అదొక రకంగా మా అదృష్టం. తీసుకోండి. థ్యాంక్ యూ. మీరు అమెరికాలో సెటిల్ అయిపోయినట్టేనా? 200%. ఇండియాకు వచ్చే ఆలోచనే లేదా? నో ఛాన్స్. ఆల్మోస్ట్ నా ప్రాపర్టీస్ అన్నీ అక్కడే ఉన్నాయి. నాకు ఆటోమొబైల్స్, టెక్స్టైల్స్, బెవరేజెస్ ఇలా చాలా బిజినెస్లు ఉన్నాయి అక్కడ. అమెరికాలో మా బ్రాంచ్ లేని సిటీయే లేదు. మిలియన్స్లో టర్న్ ఓవర్. అవన్నీ వదులుకుని రావడం ఇంపాసిబుల్. అది కరెక్టేననుకోండి. నేను బిజినెస్ లైన్లో ఉన్నాను కాబట్టి మీరెంత బిజీగా ఉంటారో అర్థం చేసుకోగలను. అంత బిజీలో ఉండి కూడా మీరు పనిగట్టుకుని వచ్చినందుకు మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. అమ్మాయి పెళ్లి విషయం కదా, అంచేత రాక తప్పలేదు. అవుననుకోండి. మా వినోద్కి బయట సంబంధాలు చాలా వస్తున్నాయని చెప్పాను కదా, ఆ ప్రెషర్ తట్టుకోలేకపోతున్నాను. అంచేత పెళ్లి సాధ్యమైనంత తొందరగా చేసేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. విడాకులు కూడా వచ్చేసాయి కాబట్టి నాకేం అభ్యంతరం లేదు. 6 monthsలో మా డాలీ చదువు అయిపోతుంది. అది అవగానే పెళ్లి చేసేద్దామని డిసైడ్ చేసుకున్నాను. మీరెప్పుడంటే అప్పుడే, మీ ఇష్టం. నాకున్నది ఒక్కతే కూతురు. నా ప్రాపర్టీ అంతా తనదే. పెళ్ళయ్యాక నా బిజినెస్లు, ఆస్తి వ్యవహారాలు అన్నీ మీ వినోదే చూసుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే అతనే వారసుడు. అవన్నీ ఎలా ఉన్నా కట్న కానుకల విషయంలో నేనేమీ లోడ్ చేయను. యాజ్ యూ విష్. మీరు ఎంతంటే అంత, ఎలాగంటే అలాగా, అవన్నీ మీకే వదిలేస్తున్నాను. అంత ఆస్తున్న మీకు అల్లుడు కాబోతున్నాడు. ఇంకా కట్నాలు కానుకలు దేనికండి? వాడి పెళ్లి చాలా గ్రాండ్ గా చేద్దాం అనుకున్నాను. అప్పుడంటే చేయలేకపోయాను. ఈసారైనా చేయాలనుంది. నేనేం చేసినా నా లెవెల్కి తగ్గట్టుగానే చేస్తాను. దాని గురించి మీరేం వర్రీ అవ్వకండి. ఇక్కడంటే ఇక్కడ, అమెరికాలో అంటే అమెరికాలో నా స్టేటస్ కు తగ్గట్టు చేస్తాను. అన్ని విషయాలు సెటిల్ అయిపోయాయి గనక ముహూర్తం కూడా పెట్టించేద్దాం. మీ ఇష్టం. ముహూర్తం పెట్టించి మ్యారేజ్ డేట్ నాకు ఇన్ఫార్మ్ చేయండి.
నా అరేంజ్మెంట్స్లో నేను ఉంటాను. అలాగే. మై గాడ్, చాలా టైం అయింది. నేను బయలుదేరుతాను. మంచిది. వస్తాను. అమ్మగారు, ఏమిటి? ఈ నోదు బాబుకి మళ్ళీ పెళ్లి చేస్తున్నారా? అవును. అల్లాటప్ప సంబంధం కాదు, అమెరికా సంబంధం. చాలా డబ్బున్న వాళ్ళు తెలుసా? పెళ్లికి కావాల్సింది డబ్బు ఒకటే కాదు కదమ్మా, ఇంకేం కావాలి? ప్రేమలు అభిమానాలు కావాలి. సొంత మనుషులు లొగ్గేసి ఎక్కడో ఉన్న అమెరికా సంబంధం చేయడం ఎందుకమ్మా? ఎవలో చెప్పిన తప్పుడు మాటలిని ఆ అమ్మ నొగ్గేశాడు వినోద్ బాబు. సందమ్మ చాలా మంచి పిల్ల. వినోద్ బాబు అంటే ప్రేమ, మీరంటే గౌరవం ఉన్నాయి. ఆ పిల్ల తప్పుడు పనులు చేయదని మీకు తెలుసు, వినోద్ బాబుకి తెలుసు. ఏ పాపం తెలియని ఆ పిల్ల బతుకుని నాశనం చేయకండి అమ్మా. సముద్రంలో అలల్లాగా సంసారంలో ఏవో గొడవలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అంచేత ఆ ఏటి మనసులు ఎట్టుకోక పెద్ద మనసు చేసుకొని వాళ్ళిద్దరిని కలిపేసి ఆ పిల్ల కాపురం చక్కదిద్దండి అమ్మా. వినోద్ బాబుకి మళ్ళీ పెళ్లి చేయకండి. నా నీ మాటలు అన్నానని మీ కోపం వస్తుందని నాకు తెలుసు. అయినా పర్వాలేదు, కోపం వస్తే నన్ను కొట్టండి, తిట్టండి, పడతాను. అంతేగాని వినోద్ బాబుకి మళ్ళీ పెళ్లి చేయకండి అమ్మా. మా సొంత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని, ప్రేమలు అభిమానాలు అని మాట్లాడొద్దని నీకు చాలాసార్లు చెప్పాను. అయినా అలవాటు మానుకోలేదు నువ్వు. ఆ బజార్ దాని మీద ప్రేమ ఎక్కువైపోతే నువ్వు దాని దగ్గర పడుండు. అంతేగాని మరోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు ఇవ్వకు. ఎవరు అవునన్నా కాదన్నా వినోద్కి మళ్ళీ పెళ్లి చేసి తీరుతాను. పని మనిషిలా ఉండు గాని పనికి మాలిన సలహాలు ఇవ్వకు. వెళ్ళు. అమ్మగారండే, అమ్మగారండే. ఎవరో చూడు. నువ్వు బావున్నావా? హాయ్. రా లోపలికి రా. అక్కడే నిలబడిపోయావేంటి నువ్వు? లోపలికి రా. హాయ్. రా. దండాలు గురు. రా నువ్వు. ఎలా ఉన్నావు నువ్వు? బాగున్నాను గురు. ఏంటి నువ్వు ఇంత సడన్ గా వచ్చావు? ఓ అమ్మమ్మ గారితో ఓ మాట చెప్పుకోవాలని వచ్చాను. ఇల్లెలా కనుక్కున్నావు? వాళ్ళమ్మ ఏట అడుగుతారులే, అదో పెద్ద కథ. ముందు వినోద్ బాబు గారిని అడుగుదాం అనుకున్నాను. మా అమ్మగారికి తెలిస్తే చంపేస్తారని అడగలేదు. బయటకు వచ్చాక గాని ఎలాగెళ్తానా అని ఆలోచన తట్టలేదు. సిటీ బస్సులేమో ముందు వెనక ఒకనాగే ఉంటాయి. ఆ నెంబర్లేమో నాకు తెలిసావు. ఏటి చెయ్యాలా అని ఆటో ఎక్కేసి మా సందమ్మ గారింటికి పోనీ అన్నాను. ఏ సందమ్మ గారు అన్నాడు. మా లచ్చిందేవమ్మ గారు మనవరాల ఇంటికి అన్నాను. ఆడేమో నై నై అన్నాడు. నన్ను తిడుతున్నాడు అనుకుని నాను కూడా గై గై అనేసినాను. నా నోరు అసలే మంచిది కాదు. నా నోరు ఇప్పినానంత విశాఖపట్నం దాకా వినపడుతుంది. ఇంతలో పెద్ద ఆయన వచ్చి సంగతి కనుక్కొని ఆటోడు గడ్డెట్టి అడ్రస్ చెప్పాడు. ఆడేమో నిక్కుతూ నీలుగుతూ ఈలు శివుని దింపేసి వెళ్ళిపోన్నాడు. నన్ను నడుచుకుంటూ వచ్చేసా. మీ అమ్మగారిని అడిగి కార్లో రాలేకపోయావా? వాళ్ళమ్మ ఇంకేటన్నా ఉందా? ఈ అమ్మమ్మ గారి పేరు చెప్తేనే ఆవిడకు పోనకం వచ్చేస్తుంది. నీ ఎదవ మొఖానికి పెత్తనం కూడానా? ఒళ్ళు కొవ్వెక్కిందా అని పురుగును దులిపినాడు దులిపేస్తాను. సంధ్య, నౌకాలు ఎప్పుడు మన ఇంటికి రాలేదుగా, ఇల్లు చూపించు. లేదమ్మా, మరో పాలు వచ్చినప్పుడు తీరిగ్గా చూస్తాను. మీకు మాట చెప్పిపోదామని వచ్చాను. అది మీ చెవిని పడేస్తే గాని నాకు నిద్ర పట్టే నాకు లేదు. ఏమిటి నూకాలు, మీ అమ్మగారు మా అమ్మమ్మని ఏమైనా తిట్టిందా? పూజారి గారు మంత్రాలు చదివినట్టు పొద్దున్న ఎగిసిన దగ్గర నుంచి మా అమ్మగారు ఎవరు నోకలు తిడతానే ఉంటారు. అందుకే ఆవిడ మాటలు పట్టించుకోవడం మానేశా. మరేమైంది నూకాలు? అదేనమ్మా, వినోద్ బాబు గారికి మళ్ళీ పెళ్లి చేస్తానని ఆవిడ ఊరికే సమ్మర్ పడిపోతుంది.
ఓలమ్మో నిజంగానే చేసేస్తారేమని భయం వేసి మీకు ఈ సంగతి చెప్దామని పరిగెత్తుకొచ్చినాను. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. విడాకులు తీసుకున్న వారికి అంత తొందరగా సంబంధాలు దొరకవు. మమ్మల్ని బెదిరించడానికి ఊరికే అలా అంటోంది మీ అమ్మగారు. నేదమ్మా, ఇంతకాలం నాను అలాగే అనుకున్నాను. కాని నిన్న ఓ బట్టతాలాయన ఇంటికొచ్చాడు. అమెరికాలో ఉంటాడంతా. అక్కడ చదువుకుంటున్న ఆయన గారు కూతుర్ని వినోద్ బాబుకిచ్చి పెళ్లి చేస్తారంతా. పెళ్లి ఎప్పుడు చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎవరు పిలవాలి అని మా అమ్మగారు ఆయన గంటలు గంటలు మాట్లాడేసుకున్నారు. నిజంగా నన్ను కాలు. అవునమ్మగారు, ఆయన చాలా డబ్బున్నవారంతా. మేడలు, మిద్దులు, కార్లు, బంగ్లాలు ఎన్నున్నాయో ఆయనకే తెలవదంతా. అమెరికాలో సగం తందేనని చెప్తుంటే మా అమ్మగారి ముఖం చింతపండేసి తోమిన ఇద్దరు చెమ్మునాగా తలతలు మెరిసిపోనాది. కొత్తల్లుడు చేసినట్టు తెగ మర్యాదలు చేసి చంపింది ఆవిడ. ఆ అమ్మ వరుస చూస్తుంటే ఈ వినోద్ బాబుకి మళ్ళీ పెళ్లి చేసేసినా చేసేసేలాగుంది. మరి మీ వినోద్ బాబు ఏమీ మాట్లాడలేదా? నోటో నానికి లేదు. ఏటి మాట్లాడతారు? అమ్మమ్మ గారు తాళి కట్టమని తాళి కడతారు, తెంచేమంతా ఎర్రు బాగులోళ్ళ తెంచేస్తారు. ఆ బాబు సంగతి మీకు తెలుసు కదమ్మా. మరన్సేత మీరే ఏదోలో చక్రం అడ్డం వేసి ఈ వినోద్ బాబుకి మళ్ళీ పెళ్లి జరగకుండా చూడండమ్మా. మనమేం చేయగలం నూకాలు? వినోదిని సంజని కలపమని ఎన్నోసార్లు మీ అమ్మగారిని బతిమాలాను. అయినా వినిపించుకోలేదు. విడాకులు కూడా ఇప్పించేసింది. ఇప్పుడు ఆ పెళ్లిని ఆపే హక్కు, అధికారం మనకు లేదు. తమరు కూడా ఆ మాట అంతే సందమ్మ బతుకు ఏటైపోద్దమ్మా. మొగుడు పిల్లల్ని మనుషులు ఇడదీశారంతే అర్థం ఉంది. మనుషులు ఇరిగిపోయి ఆళ్ళే ఇడిపోయారంతే అర్థం ఉంది. అవి ఏటి కాకుండా ఉత్తి కాగితాలు మొగుడి పిల్లల్ని ఎలా ఇడదిస్తాయో ఎంత ఆలోచించిన ఈ మట్టి బుర్రకు అర్థం కావట్లేదమ్మా. సందమ్మకి అన్యాయం చేస్తున్నారంతే. పని మడిసి నానే తట్టుకోలేకపోతున్నానే. ఇక మీరెలా తట్టుకోగలరమ్మా? నిజంగానే వినోద్ బాబుకి మళ్ళీ పెళ్లి చేసేస్తే మనం చేయగలిగింది ఏటి ఉండదమ్మా.